Hi students, this is Fun. Welcome back to my channel. JEE Main 2023 రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ మ్యాథమెటిక్స్లో టార్గెట్ 65 నుంచి 80 వరకు రావాలంటే ఏ టాపిక్స్ చేయాలి, అందులో ఏ కాన్సెప్ట్స్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు టాపిక్, అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఏ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువగా ఇస్తున్నారు అనేది మీతో ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇది స్టార్ట్ చేయడానికి ముందు ఎవరైతే మొట్టమొదటిసారిగా ఛానల్ వాచ్ చేస్తున్నారో లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీ దాకా రావాలి అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, లేదా మళ్ళీ ప్రతి వీడియో కింద డౌట్స్ వస్తూ ఉంటాయి, అది మళ్ళీ ఒకసారి చెప్పండి, ఇది మళ్ళీ ఒకసారి చెప్పినవి కూడా చాలామంది మర్చిపోతూ ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. సో ఇందులో మ్యాథమెటిక్స్లో 65 లేదా 80 మార్క్స్ ఖచ్చితంగా రావాలంటే ఏ టాపిక్స్ చేయాలి? మనకి మేజర్గా గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్లో అడ్వాన్స్ అయినా మెయిన్స్ అయినా ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ రెండు చేసుకుంటే దాదాపుగా మనకి మోర్ దాన్ 80% వచ్చేసినట్టే, దాదాపుగా 70 to 80% క్వశ్చన్ పేపర్ అంతా ఆల్జీబ్రా క్యాలిక్యులస్ మీదే ఉంటుంది. అయితే ఆల్జీబ్రాలో కూడా మనం ఏ టాపిక్స్ చేయాలి, క్యాలిక్యులస్లో ఏం చేయాలి, ట్రిగ్నామెట్రీలో జామెట్రీలో ఏ టాపిక్స్ ఏ కాన్సెప్ట్స్ చేయాలనేది ఆల్జీబ్రాలో కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి సిలబస్లో ఉండేది వేరు, మనం ప్రిపేర్ అయ్యేది వేరేగా ఉంటుంది. మనం ఏదేదో రకరకాలు ప్రిపేర్ అవుతుంటాం, బట్ సిలబస్లో ఉన్నది చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది. అది మాత్రం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేకే అది. పర్టికులర్గా బైనామిల్ థియరంలో నెగిటివ్ ఇండెక్స్ లేదా రేషనల్ ఇండెక్స్ అనేది లేదు, ఓన్లీ పవర్లో పాజిటివ్ ఇండెక్స్ ఉన్నది మాత్రమే ఛాన్స్ ఉంది. సో మిడిల్ టర్ము, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేరు, లేకపోతే ఇండిపెండెంట్ టర్ము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. అలాగే బైనామిల్ కోఎఫిషియంట్స్ మీద ప్రాబ్లమ్స్ కూడా. సో మీరు ఎవరైనా సరే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ బైనామిల్ థియరం అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన టాపిక్లో ఒక టాపిక్. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి రూట్స్లో రేషియో ఆఫ్ ద రూట్స్ ఇచ్చినప్పుడు కండిషన్స్ కనుక్కోవటం, అలాగే జామెట్రికల్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కూడా క్వాడ్రాటిక్లోకి ఇన్వాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్, ఈ మోడల్ క్వశ్చన్స్ పర్టికులర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్లయితే క్వాడ్రాటిక్ మీకు చాలా వరకు కవర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే మ్యాట్రిసెస్, జనరల్గా మ్యాట్రిసెస్లో ఇంటర్మీడియట్లో ఉన్న అన్ని టాపిక్స్లో కల్లా మ్యాట్రిసెస్ నుంచి దాదాపుగా 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటున్నాయి. ఒక్కొక్కసారి టైం బాగుంటే 3 క్వశ్చన్స్ కూడా వచ్చినాయి, బట్ 2 క్వశ్చన్స్ అయితే అనుకోవచ్చు, గ్యారంటీ చెప్పలేం కానీ 2 క్వశ్చన్స్ అయితే రావచ్చు. అందులో ఒక ఈజీ క్వశ్చన్ ఏంటంటే మనం చేయగలిగేది, లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు, అంటే హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి యూనిక్ సొల్యూషన్ ఉంటుందా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయా, లేకపోతే నో సొల్యూషన్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్ మీద క్వశ్చన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, ర్యాంక్, ఇవన్నీ ఒకటే కేటగిరీ కిందకు వచ్చేటువంటి టాపిక్. సో ఆ టాపిక్ కనుక మీరు తక్కువగా టైంలో ప్రిపేర్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అది కనుక మీరు సిన్సియర్గా ప్రిపేర్ అయితే మ్యాట్రిసెస్లో ఆ హోమోజీనియస్ ఈక్వేషన్స్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ నుంచి గ్యారంటీ క్వశ్చన్ అయితే దాదాపుగా వస్తుంది. అదొక క్వశ్చన్ అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యగలిగే టాపిక్స్ అంటే మనకి ఇంటర్మీడియట్లో సిలబస్లో లేని టాపిక్స్ కొన్ని ఉంటాయి. అవి దాదాపుగా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అందులో ఒకటి మ్యాథమెటికల్ రీజనింగ్, అలాగే సెట్స్ అండ్ రిలేషన్స్, అలాగే ప్రోగ్రెషన్స్. ఈ 3 కూడా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ రాకపోయినా 2 క్వశ్చన్స్ అన్న దాదాపుగా వస్తాయి, నో డౌట్ ఇన్ దట్. ప్రోగ్రెషన్స్, సెట్స్ అండ్ రిలేషన్స్, అలాగే మ్యాథమెటికల్ రీజనింగ్ ఒక 3-4 అవర్స్లో మనం కూర్చుంటే గట్టిగా మొత్తం 3 టాపిక్స్ చేసేయచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఈజీగా ప్రిపేర్ అవ్వగలిగిన టాపిక్స్. అందులో ప్రోగ్రెషన్స్లో కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ మాత్రమే చూసుకోండి, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అనేది సిలబస్లో లేదు. సో ఇది ప్రోగ్రెషన్స్లో ఇదొకటి. సెట్స్ రిలేషన్స్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రిలేషన్స్లో టైప్స్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్, ఇది కూడా సిలబస్ తక్కువ. స్టాటిస్టిక్స్లో మనకి దాదాపుగా ఇది కూడా గ్యారంటీ క్వశ్చన్ అనుకోవచ్చు. ఈ 7 టాపిక్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే దాదాపుగా 8 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 8 into 4 అంటే 32 మార్క్స్. సో గ్యారంటీగా 30 మార్క్స్ అయితే ఈ ఆల్జీబ్రా నుంచి మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, కమింగ్ టు క్యాలిక్యులస్ కనుక చూసినట్లయితే క్యాలిక్యులస్లో మనకి ఫంక్షన్స్ ఆల్జీబ్రా కింద మనం కన్సిడర్ చేయడం బేసిక్ టాపిక్ ఆఫ్ క్యాలిక్యులస్. కాబట్టి క్యాలిక్యులస్లో మనం మేజర్గా చేయాల్సింది లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీలో. లిమిట్స్లో అంటే థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీ అందరికీ తెలుసు. మ్యాక్సిమం మోడల్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. అది కాకపోయినా మస్ట్ అండ్ షుడ్గా మీరు కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అయితే కంటెంట్ చిన్నది, తెలుసుకోవడం చాలా చిన్నది, బట్ లిమిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనం చేయగలం కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీలో. బట్ అదైతే జాగ్రత్తగా చేయగలిగితే చేయొచ్చు అన్నటువంటిది నా ఫీలింగ్. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్. డిఫరెన్షియేషన్ నుంచి క్వశ్చన్ వస్తుందా లేదా మనం చెప్పలేం, కానీ డిఫరెన్షియబిలిటీ అయితే దాదాపుగా కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీలో క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో మ్యాక్సిమం మీరు అందరూ చేయగలిగేది టాంజెంట్ నార్మల్స్ నుంచి క్వశ్చన్. అందులో రెగ్యులర్గా వచ్చే మోడల్ ఒక టాంజెంట్ డ్రా చేస్తే అది మళ్ళీ ఇంకొక సేమ్ కర్వ్ని ఇంటర్సెక్ట్ అయితే కండిషన్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. అలాగే
టాంజెంట్ నార్మల్స్ని కానిక్స్ని కలిపిన క్వశ్చన్స్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయి. మీరు కానిక్స్ టాంజెంట్ నార్మల్స్ కంబైన్ టుగెదర్ కనుక టాంజెంట్స్ కనుక ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా 2-3 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. కానిక్స్ అంటే పెరాబోలా అవ్వచ్చు, ఎలిప్స్ అవ్వచ్చు, హైపర్బోలా అవ్వచ్చు, అండ్ ఇంక్లూడింగ్ టాంజెంట్ నార్మల్స్. ఈ 4 టాపిక్స్ మీరు ఎట్ ఏ టైం టుగెదర్ టాంజెంట్ కండిషన్ పెరాబోలాకి, ఎలిప్స్కి, హైపర్బోలాకి నేర్చుకొని టాంజెంట్ నార్మల్స్ టాపిక్ కనుక మీరు కంబైన్ టుగెదర్ చేయగలిగితే గ్యారంటీగా 3 క్వశ్చన్స్ అయితే 100% రావడానికి ఛాన్స్ ఉంటాయి. అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అన్న గ్యారంటీగా వస్తాయి. అలాగే మీకు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ క్వశ్చన్స్ కూడా వీలైతే ట్రై చేయండి మ్యాక్సిమం మినిమాకి సంబంధించి. నెక్స్ట్ అందరూ చేయగలిగేది ఇండెఫినెట్ టు డెఫినెట్ ఎందుకు చెప్పట్లేదంటే ఇండెఫినెట్ డెఫినెట్లో నెంబర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ కూడా చూడడానికి చాలా లెంగ్తీగా ఉంటుంది, ఒక్కొక్కసారి మనం చెప్పలేము. బట్ డెఫినెట్గా మీరు చేయగలిగేది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మీరు 100% లీనియర్ ఈక్వేషన్స్ మీద డిపెండ్ అవ్వండి. గ్యారంటీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, ఒక్కొక్కసారి 2 క్వశ్చన్స్ కూడా వస్తాయి. బట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంజనీరింగ్లో కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. దానికి ఇంటర్మీడియట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సరిపోతాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో, పర్టికులర్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో. అలాగే సో ఈ 4 టాపిక్స్ కన్నా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే 4 to 5 క్వశ్చన్స్ డెఫినెట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఒక 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే ఇక్కడ తెచ్చుకోవచ్చు. 30 + 20 50. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ మనం ఫస్ట్ 4 టాపిక్స్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు చేసే బదులు బెటర్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ. అండ్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే యూ కెన్ సీ జనరల్ సొల్యూషన్స్ అంటాం. జనరల్ సొల్యూషన్ కానీ ట్రిగ్నామెట్రిక్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ చేస్తే 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ దాదాపుగా వస్తుంటాయి. సో అంటే 2 క్వశ్చన్స్. సో 50 + 8 58 మార్క్స్, అరౌండ్ 60 మార్క్స్ అనేది ఇక్కడే మనకు వస్తుంది. నెక్స్ట్ మనం చేయగలిగేది జామెట్రీ. ఇందా చెప్పినట్టుగా సర్కిల్స్ చాలా లెంగ్తీ టాపిక్. స్ట్రైట్ లైన్స్ కూడా నేను చెప్పలేను, ఇవన్నీ ఎక్కువ కంటెంట్ ఉంటుంది. బట్ కానిక్స్లో అయితే లిమిటెడ్ కంటెంట్, స్టాండర్డ్ ఫార్మ్స్ అండ్ టాంజెంట్ వరకే మనకి సిలబస్లో ఇచ్చారు క్లియర్గా. కాబట్టి టాంజెంట్స్ నార్మల్ కూడా వాళ్ళు చెప్పలేదు కానిక్స్ సంబంధించి. స్టాండర్డ్ ఫార్మ్స్ నేర్చుకొని మీరు కనుక చేయగలిగితే కానిక్స్లో 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ వస్తుంటాయి. అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తే మనం చేయొచ్చు. అలాగే 3 డైమెన్షనల్ జామెట్రీలో కూడా పర్టికులర్గా మీరు డిఆర్స్ అండ్ డిసిఎస్, ఈక్వేషన్స్ ఆఫ్ ప్లేన్స్, ఈక్వేషన్ ఆఫ్ లైన్, దాని మీద కనుక చేయగలిగితే సో ఈ 3D కానిక్స్లోంచి మనకు దాదాపుగా 3-4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మనం 2 క్వశ్చన్స్ అన్న గ్యారంటీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇది నా యొక్క ఫీలింగ్. ఇంకా వెక్టార్స్ ఉంది కదండి, అంటే 3D బేస్ చేసుకొని కనుక ప్రాబ్లమ్స్ మీరు చేయగలిగితే వెక్టార్స్లో ప్రాబ్లం కూడా చేయొచ్చు. బట్ ఇవైతే తక్కువ టైంలో ప్రిపేర్ అవ్వడానికి ఉన్నటువంటి టాపిక్స్. గ్యారంటీగా 65 నుంచి 80 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు. ఇలా కనుక ప్లాన్డ్గా పక్కాగా చేయగలిగితే మీకు తక్కువ టైంలో మంచి ప్రిపరేషన్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఈ మధ్యకాలంలో లెంగ్తీగా వస్తుంది కాబట్టి పేపరు మంచి టాపిక్స్ చూజ్ చేసుకోవడానికి చేయగలిగితే మీకు గ్యారంటీగా 65 మార్క్స్ అయితే రావడానికి అయితే డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంటుంది. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి. ఐ విల్ ట్రై టు ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.